దామోదర్ రాజనరసింహ హెల్త్ మినిస్టర్ అయినప్పటికీ మన వైద్యం అందరి ద్రాక్షగానే మిగిలిపోతుంది పేద ప్రజలకు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. గతంలో మేము పోరాటం చేసినప్పటికీ ఈరోజు జిల్లాలో హాస్పిటల్ వ్యవస్థ గురించి కానీ, మెడికల్ కాలేజ్ గురించి కానీ, రెవెన్యూ డివిజన్ గురించి కానీ ఈరోజు బీజేపీ తరఫున మేము నిరంతరం పోరాటం చేసినాం. దానివల్ల భయపడి ఆ రోజు ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే రెవెన్యూ డివిజన్ ప్రకటించిందో, ఏ రోజైతే మెడికల్ కాలేజ్ గురించి శంకుస్థాపన చేసిందో వాటన్నిటినీ ఈరోజు మేము తెచ్చుకుందామని చెప్పి, మేము చేయబట్టే వచ్చినాయని చెప్పి రేపు చెప్పుకోవడమే తప్ప ఈ ఎమ్మెల్యేకు ఏం చేత కావట్లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చెప్పుకుంటూ పోతే సిఎస్ఆర్ నిధులతో మేము రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి సంపద తీసుకొని వచ్చి మెదక్ కాన్స్టిట్యున్సీని ఒక ఉత్పత్తమైన